నేనొచ్చేసరికి నాన్ ఐటీ వాళ్ళని బేస్ చేసుకొని అయితే చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్‌గా ఎలాంటి ప్రోగ్రామ్ మీద నాలెడ్జ్ లేకపోయినా గానీ నేనైతే మీకు అర్థం చేస్తా. మీకు సి తెలవకపోని, సి ప్లస్ ప్లస్ తెలవకపోని, జావా తెలవకపోని, ఏదైనా తెలవకపోని నేను మీకు అర్థం చేసేలా నేను చెప్తా. ఇప్పుడైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? పర్ఫెక్ట్. ఓకే. మళ్ళా పైథాన్ ఫుల్ స్టాక్ పైథాన్ కాదు మనదైతే. ఇప్పుడైతే పైథాన్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ అయితే అర్థం చేపిస్తా మీకు. మన కోర్సు వచ్చేసరికి అయితే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్, కానీ డైరెక్ట్గా పైథాన్ ఇంట్రడక్షన్కి వెళ్ళకుండా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం. బేసిక్స్ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంట్రడక్షన్కి వెళ్దాం. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే బేసిక్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ప్రతి ఒక్క బేసిక్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. డిస్కషన్ చేసిన తర్వాత పైథాన్ ఇంట్రడక్షన్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేస్తా. ఓకే, డన్. సో ఫస్ట్ ఒక చిన్న అంశం గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే దాని గురించి అయితే మాట్లాడదాం. వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ అంటే, ప్రోగ్రామింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఒక్క నిమిషం. ఏ ప్రోగ్రామింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ టు ఏ కంప్యూటర్ హౌ టు పర్ఫామ్ ఏ టాస్క్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేది కంప్యూటర్కి పాస్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు 31st ఎంజాయ్ చేశారు అందరూ? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 31st ఎవరైతే పార్టీ చేసుకున్నారు కదా, 31st ఎవరైతే పార్టీ చేసుకుందాం అనుకున్నారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే 31st ఎంజాయ్ చేద్దామని జస్ట్ అనుకున్నారు అంతే. అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే, ప్రోగ్రామింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ఏ కంప్యూటర్ హౌ టు పర్ఫామ్ ఏ టాస్క్ కదా. అయితే మీరు ఏదైనా పర్ఫామ్ చేయాలనుకుంటే కంప్యూటర్కి ఒక ప్రోగ్రామింగ్ సహాయంతో ఇన్స్ట్రక్షన్స్ అనేటివి పాస్ చేస్తారు. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమని చెప్పచ్చు తెలుగులో? ఇన్స్ట్రక్షన్స్ అనే దానికి మనం ఏం చెప్పచ్చు? ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆల్టర్నేటివ్ వర్డ్ ఏమని చెప్పచ్చు? ఇన్స్ట్రక్షన్స్ అంటే రూల్స్ అని చెప్పచ్చా? రూల్స్ చెప్పచ్చా? నీకైతే నేను ఒక ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేసిన అన్నమాట. ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది? మనం కంప్యూటర్కి ఒక టాస్క్ పర్ఫామ్ చేయని రూల్ పంపిస్తున్నాం. ఒక ప్లాన్ మాత్రమే ఇస్తున్నాం. ఒక రూల్ మాత్రమే చెప్తాను. నువ్వు ఒక ఆర్డర్ మాత్రమే చెప్తున్నావు. ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామింగ్ కెన్ బి డన్ యూజింగ్ ఏ వెరైటీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ జావాస్క్రిప్ట్, పైథాన్, సి ప్లస్ ప్లస్ అంటే ఇంకా చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది అయితే పైథాన్ అన్నమాట. ఓకేనా? డన్. అయితే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ప్రోగ్రామింగ్ అంటే జస్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఒక ఇన్స్ట్రక్షన్, ఒక ప్లాన్, ఒక రూల్. గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ అంటే ఒక ప్లాన్ మాత్రమే, ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు అయితే. ఓకే, వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు? జస్ట్ ఏ ప్లాన్ అన్నమాట. సింపుల్గా ఒక ప్లాన్, ఇది ఒక రూల్. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే దెన్ వాట్ ఈజ్ కోడింగ్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు కోడింగ్ ఉన్న ప్రోగ్రామింగ్ రెండు సేమ్ అంటావా? చూద్దాం.
కోడింగ్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ దట్ గెట్ కంప్యూటర్స్ టు డూ వాట్ యూ వాంట్ టు దెమ్ టు డూ. అంటే ఏంటిది, ఇప్పుడు 31st ఎంజాయ్ చేద్దాం అనేది ఒక ప్లాన్ మాత్రమే వేసారు, పార్టీ చేయలేదు, ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఆ పార్టీని ఇంప్లిమెంట్ చేస్తారో, అక్కడికి వెళ్ళి మీరు ఎంజాయ్ చేస్తారో, అక్కడ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారో, దాన్ని కోడింగ్ అని చాము. కోడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్. అర్థమైందా? అర్థమవుతుందా? ఓకే. కోడింగ్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ us టు క్రియేట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, గేమ్స్, యాప్స్ అండ్ వెబ్సైట్. అంటే ఇప్పుడు నేనేమంటే అంటే ప్రోగ్రామింగ్ అంటే ఒక ప్లాన్ అన్నట్టు. ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది? ఒక ప్లాన్ అన్నట్టు. కోడింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటేనేమో ఒక ప్లాన్. కోడింగ్ అంటే ఏంటిది? ఇంప్లిమెంటేషన్. ఏదైతే అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాన్నేమో కోడింగ్ అంటారన్నమాట. నేనేమంటానంటే, నేను మా ఫ్రెండ్స్ కలిసి గోవాకి వెళ్దాం అని అనుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు? ప్లాన్ చేసుకున్నాం. జస్ట్ ప్లాన్ చేసుకున్నాం అంటే ఏంటిది? ప్రోగ్రామింగ్. అదే ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేసామంటే ఏమంటారు? కోడింగ్ అంటారు. అంతేనా? ఇంప్లిమెంటేషన్ అనేది చేసినాము. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ అంటే ప్లాన్, కోడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్. ఇది గట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది మాకెలా ఉపయోగపడుతుంది అంటే, ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఆల్గరిథమ్స్ ఉంటాయి అన్నట్టు. కోడింగ్ పరంగా వాటిని ఆల్గరిథమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నాకు ఒకటి క్లారిటీ కావాలి. వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్, వాట్ ఈజ్ కోడింగ్? డిఫరెన్స్ మీకు అర్థమైంది ఇప్పుడు? కోడింగ్కి ప్రోగ్రామింగ్కి అర్థమైందా? కోడింగ్ ఇవి రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది? రెండు ఒకటే అని చెప్తారా, లేకుంటే రెండు డిఫరెన్స్ అని చెప్తారా? ప్రోగ్రామింగ్ అంటే ఏం చెప్పాలి? ఒక ప్లాన్ అని చెప్పాలి. కోడింగ్ అంటే ఏం చెప్పాలి? ఇంప్లిమెంటేషన్ అని చెప్పాలి. ఓకేనా? పర్ఫెక్ట్ కదా? ఓకే, కొంచెం మనం ముందుకు ఫార్వర్డ్ అవుదాం. ఇప్పుడైతే మనం కొంచెం డెప్త్కి పోతున్నాం అన్నమాట. ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ అనేది మీరు తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు. అయితే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది అంటే, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈజ్ ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. మరి లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? ఇట్ ఈజ్ మిషన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అయితే ఇప్పుడు అర్థమైంది? అసలు మీకు అర్థం కాలే కదా? ఓకే, ఇప్పుడు ఇక్కడ నేనున్నాను, ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నాను? హాయ్ అంటున్నాను. హాయ్ అంటే ఏమవుతుంది? మా ఫ్రెండ్కి వినిపిస్తుందా? దగ్గరనే ఉన్నాం అనుకో. ఓకే, వినిపిస్తుంది కదా? హాయ్ అంటే మాత్రం వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఏమని అనాలి మరి? మా ఫ్రెండ్ ఏమంటాడు? నేను సెండ్ చేస్తున్నాను, మా ఫ్రెండ్ రిసీవ్ చేసుకొని ఏమంటాడు? హాయ్ అని అంటాడు. హాయ్ అంటాడా అనడా? అవునా కాదా? ఒక మనిషి ఇంకో మనిషిని కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిప్లై అనేది ఇస్తాడు. పాజిటివ్గా అయినా ఇవ్వచ్చు, నెగటివ్ అయినా ఇవ్వచ్చు. అవునా కదా? కరెక్టేనా? అర్థమవుతుంది కదా? పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇదే కేసులో ఇక్కడ నేనున్నాను, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది. ఇప్పుడు నేను కంప్యూటర్కి హాయ్ అని అంటే కంప్యూటర్ హాయ్ అని అంటదా? కంప్యూటర్ అయినా కానీ, పీసీ అయినా కానీ,
ల్యాప్టాప్ అయినా కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను హాయ్ అని అన్నాను. ఇవి ఏదైనా కానీ హాయ్ అని అంటావా అనవా? ఏమనదు. ఎందుకు ఏమనదంటే కంప్యూటర్కి నేను మాట్లాడే లాంగ్వేజ్ అనేది తెలియదు. ఇప్పుడు మీ దగ్గర ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నాయా? అయితే ఇప్పుడు మీరు ఏమనండి అంటే మీ కంప్యూటర్కి కానీ ల్యాప్టాప్కి కానీ ఏమని చెప్పండి అంటే హాయ్ అని చెప్పండి. హాయ్ అని చెప్తే అది రిప్లై ఇస్తుందా? మీరు సెండ్ చేశారు, అది రిసీవ్ చేసుకొని మీకు రెస్పాండ్ అవుతుందా? హాయ్ అని అంటుందా? మళ్ళీ అనదు. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ దానికి అర్థం కాదు కాబట్టి. ఇప్పుడు మరి కంప్యూటర్కి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? ఇట్లా ఉంటుంది అన్నమాట. ఏంటి, మనం ఇక్కడ ఉన్నాము, మన కంప్యూటర్ ఇక్కడ ఉంది, దీనికి హాయ్ అని చెప్తే ఏముంటుంది? రిప్లై ఏమి ఇవ్వదు, ఎందుకంటే అది హై లెవెల్ లాంగ్వేజ్. సరే, ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఏమంటుంది? ఇట్ ఈజ్ మిషన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటాను. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్దాము. ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మిషన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. మనం ఎన్ని చెప్పినా, మనం RR సినిమా చెప్పినా, RRR సినిమా చెప్పినా, మనం అవతార్ సినిమా చెప్పినా కంప్యూటర్కి మాత్రం 0 and 1s మాత్రమే అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా? ఓన్లీ 0 and 1s అనేవి మాత్రమే అర్థమవుతాయి. మనం ఎన్ని చెప్పినా, ఎన్ని బుక్స్ చదివినా కానీ దానికి అర్థం కాదు. అర్థమవుతుందా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కంప్యూటర్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుందని మీకు అర్థమైందా? లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? 0s and 1s అనేది ఉంటుంది. దాని గురించి అయితే ముందు అయితే డిస్కషన్ చేద్దాం. సో మనం రాసే కోడ్ అనేది ఎట్లా ఉంటుందంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అన్నట్టు. అర్థమవుతుందా? కంప్యూటర్కి ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది చెప్పండి? హాయ్ అంటే అర్థమవుతుందా? 0 and 1s చెప్తే అర్థమవుతుందా? 0 and 1s చెప్తేనే అర్థమవుతుంది. అవునులా, ఓన్లీ 0s and 1s మాత్రమే అర్థమవుతుంది మన కంప్యూటర్కి. బ్రో, నువ్వు పైథాన్ ఇంట్రడక్షన్ అని చెప్పి ఇవన్నీ నాకు ఎందుకు చెప్తానని నీకు అనిపించచ్చు. ఎందుకు అని అంటే ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఈ బేసిక్స్ అనేవి అన్నీ తెలిసి ఉండాలన్నట్టు. ఒక ఐడియా ఉంటే మాత్రమే మనం ఇంకో లాంగ్వేజ్ ఏదైనా కానీ నేర్చుకోవచ్చు. సరే, ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే, బ్రో ఇంతకుముందు నువ్వేమన్నావంటే కంప్యూటర్కి కంప్యూటర్కి హాయ్ అని చెప్తే అర్థం కాదు అన్నావు. ఓకేనా? అన్నావు కదా. మరి అర్థం కావాలంటే ఎట్లా అర్థమవుతుంది అంటే 0s and 1s అయితే కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుంది అని నువ్వు చెప్పినావు. ఓకే, నువ్వు బాగానే చెప్పినావు. మరి ఈ 0s and 1s లాగా ఎవరు మారుతావు? ఒక మనిషి అన్నావు, నువ్వు అన్నావు, హాయ్ అన్నావు, కంప్యూటర్ అన్నావు, హాయ్ అన్నావు, ఓన్లీ 0s and 1s మాత్రమే అర్థమవుతుంది అన్నావు. మరి 0s and 1s ఎవరు మార్చాలి? చెప్పండి. ఎవరు మారుస్తారంటే కంపైలర్ ఉంటారు. కంపైలర్ కంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కంపైలర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ తెలుగు స్టేట్లో ఉన్నారు. మీరు తెలుగు పర్సన్. మీరు తమిళనాడుకి వెళ్ళారు. మీకు తమిళ్ రాదు. మీకు తమిళ్ రాదు. ఇక్కడున్న అతనికి తెలుగు రాదు. ఇప్పుడు మీ ఇద్దరు కన్వర్జేషన్ అనేది జరపాలి. ఎట్లా జరుపుతారు? నీకు తెలుగు వచ్చు,
అతనికి తమిళ్ వచ్చు, అతనికి తెలుగు రాదు, నీకు తమిళ్ రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే చెప్పండి, ఏం చేసుకోవచ్చు? మీకు అందరికీ మొబైల్ ట్రాన్స్లేటర్, గూగుల్ ట్రాన్స్లేటర్ అని ఉంటుంది మొబైల్లో. గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది యూజ్ చేస్తారు కదా. గూగుల్ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, మీ దగ్గర నుంచి తెలుగులో తీసుకొని గూగుల్ ట్రాన్స్లేటర్ ఏం చేస్తారు, అతనికి ఏ లాంగ్వేజ్ కావాలనో ఆ లాంగ్వేజ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది ఎట్లా పనిచేస్తుంది? మీడియేటర్గా పనిచేస్తుంది. ఇప్పుడు తెలుగు పర్సన్కి తమిళ్ పర్సన్కి కమ్యూనికేషన్ అనేది ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి? కమ్యూనికేషన్ అనేది జరపాలంటే ఎట్లా జరుపుతారు? మనం మాట్లాడేది అర్థం కావాలంటే, మనం మాట్లాడేది దానికి అర్థం కావాలంటే కంపైలర్ అనేది యూజ్ చేస్తాం. కంపైలర్ అనేది ఎట్లా పనిచేస్తుంది అని అంటే మీడియేటర్గా పనిచేస్తుంది. అంటే నువ్వు ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్లో పంపిస్తున్నావో కంపైలర్ దాన్ని రిసీవ్ చేసుకొని లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. లో లెవెల్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి అర్థమవుతుందా అసలు? ఓకే, ఇప్పుడు మనకు మధ్యలో మీడియేటర్ ఎవరు ఉంటున్నారు? మనకి ప్లస్ మన కంప్యూటర్కి మీడియేటర్ ఎవరు ఉంటున్నారు? ఒక కంపైలర్. అంటే మనకి మన కంప్యూటర్కి మీడియేటర్ ఎవరు ఉంటున్నారు? కంపైలర్ అనేవారు ఉంటున్నారు. కంపైలర్ అంటే ఏంటి అనేది మనమైతే మొత్తం తెలుసుకుందాం, థియరిటికల్గా చూద్దాం. ఇప్పుడు కంపైలర్స్ ఆర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్ సోర్స్ కోడ్ written in high level programming language to low level programming language such as mission code for creating executable program. మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి? C++, జావా, పైథాన్ ఎట్సెట్రా ఎన్నైనా ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి. అయితే మనకు కొన్ని కొత్త పదాలు వచ్చినాయి. ఏంటి అంటే సోర్స్ కోడ్ అంటే తెలుసా మీకు తెలుసా? ఈ పదం ఎవరికైనా మీకు ఐడియా ఉందా? ఈ సోర్స్ కోడ్ అంటే ఏంటిదని అంటే మీరు ఏదైతే కోడ్ రాస్తారో సి కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, ఏదైనా లాంగ్వేజ్లో కానీ ఒక కోడ్ అనేది ఉన్నది. ఆ కోడ్ని మీరు ఏం చెప్పుకోవచ్చు అంటే సోర్స్ కోడ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు C ఫైల్లో ఉంది. C ఫైల్లో ఉంటే ఒక కోడ్ ఉందనుకోండి, అది C ఫైల్ కోడ్ అనుకోండి. అది ఒక కోడ్, దాన్ని ఏమంటారు? పైథాన్ సోర్స్ కోడ్ అని చెప్పుకోవచ్చు, C కోడ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే కంపైలర్స్ అంటే పెద్ద పెద్ద మదర్ బోర్డ్స్. కంపైలర్స్ అంటే పెద్ద దాన్ని ఏమంటారు? కంపైలర్స్ ఆర్ ప్రోగ్రామ్స్. కంపైలర్స్ అంటే హార్డ్వేర్ డివైస్, లేకపోతే పెద్ద CPUs, లేకపోతే పెద్ద మౌత్స్, అంటే అవి ఏమి ఉండవు. కంప్యూటర్ ఈ కంపైలర్ అనేది ఒక చిన్న సాఫ్ట్వేర్ అనుకోండి. అంటే దట్ కన్వర్ట్స్ సోర్స్ కోడ్. అంటే మీ కంపైలరు మీరైతే ఏదైతే ఒక కోడ్ని రాశారో హై లెవెల్ లాంగ్వేజ్లో, దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? మిషన్ కోడ్ అంటే 0 to 1s. మిషన్ అనేది దానికి అర్థమవుతాయి కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అన్నట్టు. అర్థమవుతుందా? ఏదైనా సోర్స్ కోడ్ అనేది కంపైలర్ యూజ్ చేసుకొని మిషన్ కోడ్కి పంపించి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది.
ఈ కంపైలర్ అనేది ఏమి యూజ్ చేస్తుంది? సి, C++, జావా ఇవన్నీ యూజ్ చేస్తాయి అన్నట్టు. పైథాన్ అంటే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కదా బ్రో, పైథాన్ వచ్చిన వాళ్ళు అనొచ్చు ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కంపైలర్ ఎందుకు యూజ్ చేస్తా అని చెప్పచ్చు. కానీ నేను ముందు అయితే చెప్తాను, అవి అయితే క్లియర్ చేయచ్చు. ఇప్పుడు వాట్ ఈజ్ కంపైలర్ అంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఈజ్ కంపైలర్ అంటే మీరు ఏం చెప్తారు? కంపైలర్ అనేది మనం రాసిన సోర్స్ కోడ్ను, మనం రాసిన ప్రోగ్రాము, లేకపోతే మనం రాసిన సంథింగ్ ఒక స్క్రిప్టు అది హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్నదాన్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసిన తర్వాత అది మిషన్కి పంపించిన తర్వాత, కంప్యూటర్కి పంపించిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాను అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కంపైలర్ అంటే ఒక మీడియేటర్ లాగా, ఒక కన్వర్టర్ లాగా, ఒక మీడియేటర్ లాగా అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుంది కదా? క్లారిటీ ఉందా అసలు? ఓకే, ఇది అయితే ఇన్ఫర్మేషన్. ఇంకా దీని గురించి అయితే వస్తుంది. కంపైలర్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రో ఇందాక నువ్వు ఒకటి చెప్పావు. ఏం చెప్పావు? కంపైలర్ అని ఒక పదం చెప్పావు. ఆ కంపైలర్ లోపల ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే, నువ్వు హై లెవెల్ లాంగ్వేజ్ నుండి లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తానన్నావు కదా. అంటే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఎట్లాంటి స్టేజ్ ఓవర్కమ్ చేస్తుంది అనేది ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ కొంతమంది ఇప్పుడు మనం చూసే ఈ వీడియోను ఎంతమంది సిఎస్సి ఉన్నవారో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళ సిఎస్సి వాళ్ళకి వాళ్ళ బీటెక్లో కానీ లేకుంటే వాళ్ళ మాస్టర్ చేసిన వాళ్ళకైతే ఉంటుంది. బీటెక్లో కానీ మాస్టర్స్లో కానీ కంపైలర్ మీద ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక సెమిస్టర్ మొత్తం ఉంటుంది. కంపైలర్ డిజైన్ అనేది ఒకటి ఉంటుంది, కంపైలర్ డిజైన్. సో ఈ కంపైలర్ డిజైన్ అనేది చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక సెమిస్టర్ మొత్తం ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది. ఇప్పుడు మాస్టర్ చేసిన వాళ్ళకి ఉంటుంది అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకవేళ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎందుకు దీన్ని తీసుకొచ్చావు బ్రో అంటే, ఇప్పుడు ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్లో తీసుకున్నామో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ కావాలంటే మనకి ఎన్ని స్టేజెస్ అనేది దాటుతాయి అన్నట్టు. ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ ప్లస్ మాస్టర్ కోర్స్ తీసుకున్న వారికి ఈ కంపైలర్ డిజైన్ అనేది ఒక సెమిస్టర్ మొత్తం ఉంటుంది. ఆ కంపైలర్ డిజైన్ ఏం చెప్తారంటే, మనకి కంపైలర్ లోపల ఇంటర్నల్గా స్టేజెస్ ఏముంటాయి, ఆ స్టేజెస్ని సోర్స్ కోడ్ ఏ విధంగా తీసుకొని ఏ విధంగా మార్చుకుంటుంది, ఏ విధంగా 0s and 1sగా మార్చుకుంటుంది అనేది ఒక డీటెయిల్గా ఒక సెమ్ అయితే ఉంటుంది, ఒక సెమిస్టర్ మొత్తం ఉంటుంది. ఓన్లీ మనకు అదంత అవసరం లేదు కాబట్టి ఓన్లీ లేయర్స్ చూసుకుందాం. మనం ఒక హాయ్ పంపిస్తుంటే మనం ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తాం, లెక్సికల్ అనాలిసిస్ దగ్గరికి అయితే వెళ్తాయి. ఇప్పుడు మనం హాయ్ అని చెప్పేది అది లెక్సికల్ అనాలిసిస్ దగ్గరికి వెళ్తుంది. ఈ లెక్సికల్ అనాలిసిస్ నుంచి సింటాక్స్ అనాలిసిస్ అవుతుంది. సింటాక్స్ అనాలిసిస్ నుంచి సిమాంటిక్ అనాలిసిస్ దగ్గరికి వస్తుంది. సిమాంటిక్ అనాలిసిస్ నుంచి ఇంటర్మీడియట్ కోడ్ దగ్గరికి వస్తుంది. ఇవన్నిటిని కలిపి మీరు ఏమని చెప్పుకోవచ్చు? ఫ్రంట్ ఎండ్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నిటిని కలిపి దాని తర్వాతకి ఆప్టిమైజేషన్ జరిగి కోడ్ అనేది జనరేట్ అవుతాయి. దీన్ని ఏమంటాం? బ్యాక్ ఎండ్ అని అంటే 0s and 1sగా కన్వర్ట్ చేస్తాయి అన్నట్టు. ఓన్లీ నీకు హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ మారాలంటే ఇంటర్నల్గా ఇంత డెప్త్ అనేది ఉంటుంది అన్నమాట. మాస్టర్స్ అనేది ఈ కంపైలర్ డిజైన్లో ఉంటుంది. ఇదొక యూనిట్ ఉంటుంది, ఇదొక యూనిట్ ఉంటుంది, ఇదొక యూనిట్ అంటే మొత్తం యూనిట్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది. అంత డెప్త్గా ఉంటుంది అన్నమాట. అంత డెప్త్ అయితే మనకు అవసరం లేదు. జస్ట్ మనకి అది ఎట్లా కన్వర్ట్ అనేది మనకు కావాలి. కంపైలర్ హై లెవెల్ నుంచి లో లెవెల్కి చేస్తాను అనేది మనకు అది అన్నమాట. ఒకవేళ రీసెర్చ్ గురించి రీసెర్చ్ చేద్దాం అనుకుంటాం వారైతే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనేది మనకైతే అవసరం లేదన్నమాట. కంపైలర్
డిజైన్ అంటే ఒకవేళ రీసెర్చ్ ప్రకారం పోదాం అనుకుంటే కంపైలర్ డిజైన్ అనేది ఒక బుక్ ఉంటుంది. కంపైలర్ డిజైన్ అనేది ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ 1000కి ఏమో దొరుకుతుంది మ్యాక్సిమం. దాన్ని తీసుకొని అయితే మీరు ప్రిపేర్ కాండి. ఒక ఐడియా అయితే వచ్చింది కదా మీకు, ఒక క్లారిటీ వచ్చింది అందరికి ఇప్పుడు. ఓకే, అంటే మిమ్మల్ని ఎక్కడ అడగరు ఈ కంపైలర్ లోపల ఏం జరుగుతుంది అనేది అడగరు. మీరు ఏమంత రీసెర్చ్గా ఓరియంటెడ్ కాదు కాబట్టి అడగరు. జస్ట్ నేను అట్లా నార్మల్గా చెప్తున్నా. ఇప్పుడు ఇంటర్నల్ అయితే ఈ విధంగానైతే ఉంటుంది కంపైలర్ అనేది, నార్మల్ అనేది తెలుసుకోండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంటర్ప్రిటర్. బ్రో ఇంతకుముందు నువ్వు కంపైలర్ చెప్పినావు, ఇప్పుడు మళ్ళీ ఇంటర్ప్రిటర్ అంటున్నావు. మరేంటి ఈ ఇంటర్ప్రిటర్? ఇంటర్ప్రిటర్ అంటే ఏంటిది అని అంటే, ద ఇంటర్ప్రిటర్ యూజెస్ ది సోర్స్ లాంగ్వేజ్ అండ్ కన్వర్ట్స్ ప్రోగ్రామ్ త్రూ ఈచ్ లైన్ ఆఫ్ డేటా, దెన్ ది కంప్యూటర్ ఏబుల్ టు కంప్లీట్ ఎనీ కమాండ్ గివెన్ త్రూ ప్రోగ్రామ్ అని చెప్పినాం కదా. ఇప్పుడు వద్దాం పాయింట్కి. మనం హై లెవెల్ కోడ్ తీసుకుంటుంది. ఇంటర్ప్రిటర్ మిడిల్లో ఏం చేస్తానంటే ఆటోమేటిక్గా మిషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మరి మిషన్ని సోర్స్ కోడ్ తీసుకొని ఇంటర్ప్రిటర్ చేసుకొని మిషన్కి పంపిస్తుంది. మిషన్కి పంపిస్తే మిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మరి ఇప్పుడు వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్? ఏమంటావు? నువ్వు కంపైలర్ అంటావు, ఇంటర్ప్రిటర్ అంటావు. ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్ డిఫరెన్స్ ఏంటిది? ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటావు, కంపైలర్ ఎగ్జిక్యూట్ చేస్తానంటావు. వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకొని మీకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం, పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఎప్పుడైనా కానీ కంపారిజన్ చేయాలంటే మనం ఒక బాక్స్ అనేది ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? కంపైలర్ అని రాస్తాం. కంపైలర్. ఇక్కడ ఏం చేస్తాం? ఇంటర్ప్రిటర్ అని రాస్తాం. ఇంటర్ప్రిటర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసరికి అయితే గుర్తుపెట్టుకొని, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, ఫస్ట్ వచ్చేది మనం ఏదైతే సోర్స్ కోడ్ని రాసామో ఆ సోర్స్ కోడ్ అనేది మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అన్నమాట. ఎట్ ఏ టైం ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ అన్నమాట. ఈ ఇంటర్ప్రిటర్ మరి ఏం చేస్తుంది? మరి ఇంటర్ప్రిటర్ ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుందా బ్రో అంటే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అన్నమాట. ఓకేనా? క్లారిటీ ఉందా? మరి ఈ కంపైలర్ ఫాస్ట్ ఉంటుందా, ఇంటర్ప్రిటర్ ఫాస్ట్ ఉంటుందా? ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్లో ఉంటుంది. స్లో ఎందుకు ఉంటుందో తెలుసా? ఎవరైనా చెప్తారా? చెప్తే కామెంట్ చేయండి. కంపైలర్ ఫాస్ట్ ఎందుకు ఉంటుంది, ఇంటర్ప్రిటర్ స్లో ఎందుకు ఉంటుంది? ఎందుకు స్లో ఉంటుంది అంటే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఇది స్లో ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కంపైలర్ అనేది ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక లైన్ ఉంది, 2 లైన్లు ఉన్నాయి, 3 లైన్లు ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 4 లైన్ల కోడ్ మీ దగ్గర ఉంది.
ఈ 4 లైన్ల కోడ్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఇన్ కేస్ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఎర్రర్ అయినప్పుడు ఏం చేస్తారు, ఈ టోటల్ కోడ్ అనేది మొత్తం కంపైల్ చేసిన తర్వాత, మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు ఎర్రర్స్ అనేది చూస్తుంది, కంపైలర్ అనేది చూస్తుంది. మరి ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది బ్రో అంటే, మీకు ఒక 4 లైన్ల కోడ్ ఉన్నది అనుకోండి, 4 లైన్ల కోడ్ ఉంది. ఇన్ కేస్ మీకు ఫస్ట్ లైన్లోనే ఎర్రర్ వచ్చింది అనుకో, ఫస్ట్ లైన్లోనే ఎర్రర్ వస్తే మాత్రం అక్కడనే ఆగిపోతుంది అన్నట్టు, ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది అక్కడనే. ఫస్ట్ లైన్లోనే ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోయి, ఫస్ట్ లైన్లోనే ఎర్రర్ ఉంది, దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తా అని చెప్తుంది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది, కంపైలర్ అనేది ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనకి టోటల్ ఎర్రర్స్ అనేది ఒకటేసారి చూస్తుంది. ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ చూసుకుంటూ పోతుంది అన్నట్టు. ఇది మాత్రం అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అర్థమవుతుంది? సింపుల్గా ఇన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే నో నీడ్. సింపుల్గా ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అదేంటిదంటే కంపైలర్ అనేది ఎట్ ఏ టైం చేస్తుంది, ఇది లైన్ బై లైన్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటే ఏం చెప్తారు, ఎట్ ఏ టైం అని గుర్తుంచుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది లైన్ బై లైన్ అనేది. ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్. మరొకసారి సింపుల్గా చెప్పాలి, కంపైలర్ అనేది ఎగ్జిక్యూట్ ఎట్ ఏ టైం, ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్, ఒక లైన్ తర్వాత ఒక లైన్, తర్వాత ఒక లైన్ చిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటర్ప్రిటర్ అనేది. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డిఫరెన్సెస్ మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఓకే, దెన్